దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు ప్రేమైనటువంటి దైవ జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. అలాగే ఈ దినము ఈ విధంగా దేవుని యొక్క మాటలు అందించుటకు ప్రభు మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ, అలాగే అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులు పాస్టర్ ఏలియా గారికి కుటుంబానికి వందనాలు తెలియచేస్తున్నాం. అలాగే అమ్మగారు రాలేదు, అమ్మగారు పెద్దలు ఓకే అమ్మగారు రాకపోయినా పెద్దవారు కనుక వారికి వందనాలు, చేరున్న మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నా. హల్లెలూయా. మంచిదండి. మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క మరి మంచి శుక్రవారం ఉన్నటువంటి ఈ దినమున ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి మరి అయ్యగారు సంకల్పించి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. కేవలం వారికి మాపై ఉన్నటువంటి ప్రేమ అభిమానాలను బట్టి మాత్రమే వారు మాకు చక్కని యొక్క అవకాశం ఇచ్చారు. మేమేదో గొప్ప చెప్తామనే కాదు, కానీ మరి వారు చక్కగా పాటలు పాడి చక్కగా వాక్యాన్ని బోధిస్తూ ఎంతో ఉజ్జీవంగా ఇంతవరకు కూడా నడిపించారు. ఆ కార్యక్రమాన్ని మేము కూడా వెనక ఉండి వీక్షించి చాలా సంతోషించాం. దేవుడు ఇంకా వారిని కుటుంబాన్ని సేవ పరిచయను దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఏ మాట చెప్పండి అందరూ? ఎన్ని మాటలు? మొత్తం 7 మాటలు అని చెప్పారు కదా. ఒకసారి చెప్పండి, 7 మాటలు ఎక్కడివి? యేసు చెప్పట్లే అందరూ. యేసు ఎక్కడ పలికిన మాటలు? అయ్యగారికి వందనాలు, మమ్మల్ని సిలువేయకుండా చెప్పమన్నాడు. యేసయ్య ఎక్కడ పలికినాడు? సిలువలో ఉండి పలికాడు. మేము ఎక్కడ పలుకుతున్నాము కదా. అయ్యగారికి చాలా వందనాలు. లేకుంటే మేము కూడా సిలువ వేసి అయ్య బాబు ఒకటో మాట చెప్పే వాళ్ళని సిలువ వేస్తాం, సిలువ మీద ఉండి చెప్పంటే చాలా ఇబ్బంది అయ్యేది కదా. ఇక మీద అలా చెప్పాలంటే మీరు గుడికి కూడా రారు, ఎవరు చెప్పరు. జాన్, నువ్వు కూడా ఏమన్నా చెప్పావా? ఒకటో మాట చెప్పినావు, రెండో మాట చెప్పినావు. ఆయన కూడా సిలువ వేయాలి, దేవుని స్తోత్రం. లేకపోతే ఆయన కూడా చెప్పాడు, ఈసారి నుంచి రాడు. మంచి. యేసుప్రభు వారు ఎర్రటి ఎండవేళలో ఈ 7 మాటలు పలికినటువంటి విధానంలో గొప్ప శ్రమ ఉంది. ఇప్పుడు మనం చూస్తే బయట ఎంతో వేడిమి ఉంది. కనీసం ఒక 5 నిమిషాలైనా ఎండలో నిలవబడలేని పరిస్థితి. మంచి ఈ మందిరంలో ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నా ఇక్కడ కూర్చొని ఉంటే చాలా వేడిగానే ఉంది, చాలా వేడిగానే ఉంది. బయటకంటే ఇక్కడ ఎంతో మేలు. కానీ ఇంకా మీరందరూ ప్రార్థన చేస్తే త్వరలో దేవుడు మీ అందరి ప్రార్థన మూలంగా పిఓపి ఎంచుకోండి, చల్లగా కూర్చోండి. దేవుని స్తోత్రం. సరే, యేసు ప్రభువుకి ఆ శ్రమ అంతా తెలుసు. ఎంత కష్టమో, ఎంత భారమో, ఎంత వేదనో మరి అంత ప్రభు వారికి తెలుసు. మరి అలాంటి కష్టం లేకుండా ఈ మాటలు చెప్పడానికి ప్రభు మాకు సమయం ఇచ్చాడు. మంచిదండి. నాకు ఇవ్వబడినటువంటి మాటను కొన్ని వాక్యాలు మాత్రమే చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయంలోని 46వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. తీసిన వారందరూ చదవండి. తీయలేదా బైబిల్లో? లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం అందరు చదవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఇంతవరకు కూడా ప్రతి మాటను మనం విని ఉన్నాం. దైవజనులు చక్కని ఉపదేశమును మనకు చేసి ఉన్నారు. చివరిగా తన ఆత్మను యేసు ప్రభుల వారు తండ్రికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇది ధర్మమే. కారణం ఏమనగా, యేసు ప్రభు వారి యొక్క ఆత్మ తండ్రి చేతికి అప్పగించకపోయినట్లయితే చాలా ప్రమాదం ఉన్నట్లుగా వాక్యములో మనం గమనిస్తాం. కీర్తన 16వ కీర్తనలో మనము చూచినప్పుడు
10వ వచనాన్ని చదవండి చూద్దాం. 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే యేసు ప్రభుల వారు తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించారు. అప్పగించకపోతే ఎంత ప్రమాదం ఉందయ్యా అంటే, ఆయన చేతికి అప్పగించబడని ప్రతి ఆత్మ కూడా ఎక్కడ విడిచిపెట్టబడుతుంది? పాతాళంలో విడిచిపెట్టబడుతుంది. గనుక మన ఆత్మలు కూడా పాతాళము చేరకుండా, పాతాళములో విడిచిపెట్టబడకుండా మరి దేవుడైనా మరి ఆయనకు అప్పగించబడ్డానికి మాదిరికరమైనటువంటి జీవితమును జీవించి తండ్రి అయిన దేవుడు అప్పగించినటువంటి పనిని సమాప్తము చేసి చివరిగా ఆయన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. ఎవరి ఆత్మ తండ్రి అయిన దేవునికి అప్పగించాలి? ఎవరి ఆత్మను తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తాడంటే, ఇంతవరకు అయ్యగారికి చెప్పినట్లుగా మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివినప్పుడు, చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము నుండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు, బలియు అర్పణమును నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమమును నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పెను. హల్లెలూయా. ఎవరి ఆత్మ తండ్రిని దేవునికి అప్పగించబడాలి? నేను ఒకవేళ దేవా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అంటే ఆయన కూడా అంగీకరిస్తున్నాడా? నా ఆత్మ ఆయన చేతిలోనికి వెళ్తుందా, లేకుంటే పాతాళంలో విడిచిపెట్టబడుతుందా? పాతాళంలో విడిచిపెట్టబడాలంటే తండ్రి చిత్తమును నెరవేర్చని వారి యొక్క ఆత్మ ఖచ్చితంగా పాతాళంలో విడిచిపెట్టబడుతుంది. ఎవరి ఆత్మ అప్పగించినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు స్వీకరిస్తాడు అని మనం గమనిస్తే, యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఎదుగు నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని ఆయన చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చిన వారిగా ఉన్నారు. వారి ఆత్మను మాత్రమే ఆయన అంగీకరించు వారై ఉన్నారు. హల్లెలూయా. ఎవరైనా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా వారి చిత్తాన్ని నెరవేర్చుకున్నారనుకోండి, వారి ఆత్మ పరిస్థితి ఏంటి? చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచూ ఉన్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పెను. నిజంగా ఇక్కడ వాక్యంలో మనము చూస్తే యేసు ప్రభుల వారైతే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారన్నాడు. సంపూర్ణముగా నెరవేర్చి సమాప్తమైనదని 6వ పలుకు పలికిన తర్వాత 7వ పలుకుగా, దేవా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పాడు. నిజంగా
పంపబడిన యేసుప్రభుల వారు పంపిన తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు గనక ఈయన అప్పగించుట, ఆయన స్వీకరించుట అన్నటువంటి కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడ చేరున్న మనము కూడా చివరిగా మనము మన ఆత్మను అప్పగించవలసిన సమయం వచ్చినప్పుడు నిజముగా ప్రభుల వారి వలె మన ఆత్మను ఆయనకు అప్పగించి ఆయన మన ఆత్మను తన స్వాధీనంలో ఉంచుకోగలడా? ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? యేసు ప్రభుల వారి వలె ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చామా? ఆయన ఈ లోకములో మనల్ని ఎందుకు సృజించాడో దాని నిమిత్తమే మనము జీవిస్తూ ఉన్నామా? ఇక్కడ ఒక ధనవంతుడు తన యొక్క చిత్తమును, తన ఉద్దేశమును, తన ఆలోచనను నెరవేర్చుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు చివరికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, ఏ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచూ ఉన్నారు. అడిగేదెవరు? దురాత్మలు. పాతాళము చేరే దుష్టుడు వాని అనుచరుడు వాని సమూహం అంతా కూడా అక్కడ ఉండి ఎవడైతే తన చిత్తాన్ని నెరవేర్చుకుని వాడిగా ఉంటాడో వాని ఆత్మ ఏమవుతుంది? ఈ దుష్టుల చేతిలో చిక్కి పాతాళంలో విడిచిపెట్టబడుతుందన్న విషయాన్ని వాక్యములో మనం గమనిస్తున్నాం. చదవండి, లూకాసు సువార్త 16వ అధ్యాయములోనే ఒక మాట మనము చూద్దాం. 25వ వచనం నుంచి చదవండి దయచేసి. కుమారుడా, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచూ ఉన్నాడు. నీవు యాతన పడుచున్నావు. అంతేకాక చాలమ్మా, ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ప్రియులారా, మనం గమనించవలసిన సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో ఎక్కువగా ఆలోచించాలి. ఏంటి ఆ సత్యం అని మనం చూస్తే, మానవునికి మరణమే అంతము కాదు. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలి బాగా. మరణము మానవుని యొక్క అంతము కాదు. మరణమే మానవుని అంతమైతే మరలా పాతాళములో ధనవంతుడు కనపడేవాడు. శరీరమునకు మరణముంది కానీ ఆత్మకు మరణము లేదు గనక, బాగా గమనించండి, శరీరానికి ఏముంది? మరణం ఉంది. కానీ దేనికి మరణము లేదు? ఆత్మకు మరణము లేదు. అందుకే మరణమే ఎవని అంతము కాదు. మరణము ఏ మానవుని యొక్క ముగింపు కాదు. చాలా మంది తెలియక కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు చనిపోతే మా యొక్క జీవితంలో మేమెంతో మేలు పొందుతాం, ఇంకా అంతంత కష్టాలు ఆగిపోతాయి అనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని మట్టిలో భద్రపరుస్తాము. మట్టి అయిన శరీరము మట్టికి మన్నైపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మనమందరం వాక్య ప్రకారంగా కలిగి ఉండాల్సిందే. ప్రసంగి 12లో కదా ఆ మాట. ఒక మాట చూద్దాం. దేవుడిచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి చేరాలి? 7వ వచనం 12:7లో ప్రసంగిలో దేవుడిచ్చిన ఆత్మ తిరిగి ఎవరి యొద్దకు వెళ్ళాలండి? దేవుని యొద్దకు వెళ్ళాలి. మానవుడా, ఈ లోకంలో జన్మించి జీవించి అలాగే కొనసాగుతూ మరణిస్తే అంతటితోనే నీ యొక్క జీవము ముగించబడుతుందని అనుకోవద్దు. ఈ మట్టి శరీరానికి మరణం ఉంది, కానీ ఈ మట్టి శరీరాన్ని నడిపించే ఆత్మకు మరణము లేదు. అది రెండవ మరణం అన్న పాతాళానికి వెళ్ళకుండా అది పరలోకానికి వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారిగా మన ఆత్మ తండ్రి అయిన దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఎంతమంది అవునంటారు? చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన పితరులు ఎందరో చనిపోయారు. ఎక్కడికి పోయారు? ఎవరికి తెలియదు. చనిపోయిన వాడంతా చనిపోతున్నాడు. ఈ సత్యం మానవునికి తెలియదు, కానీ యేసు ప్రభుల వారికి తెలుసు కనుక తన ఆత్మ తండ్రి అయిన దేవునికి అప్పగించాలి. కారణం ఏమంటే అడిగేవారు ఉన్నారు. మనం చదువుకున్న లూకాసు సువార్త 12వ అధ్యాయములో వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచూ ఉన్నారని అన్నాడు కదా.
అడిగే దురాత్మలు ఉన్నారు. వారితో పాటు నరకానికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి రెండవ మరణమైన నరకమైన పాతాళమైన అగ్ని జ్వాలలలోనికి వెళ్లకుండా మనము తప్పించబడుట కొరకే యేసు ప్రభుల వారి వలె తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారమై తండ్రి అయిన దేవునికి మన ఆత్మను అప్పగిస్తే ఆయన చేతిలో మన ఆత్మ ఉండును గనక ఆయన చేతిలో ఉండి ఎవడు దానిని అపహరింపలేడు. అవునన్న వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవడడిగినా కూడా ఆయన అంటాడు, అరే వీడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, నా చిత్తం నెరవేర్చిన వాడు, నా చిత్తం నెరవేర్చున్నామే. అందుకే జీవిస్తున్న ఈ జీవితంలో ఎంత ఆయుష్కాలం దేవుడు మనకిస్తున్నాడు, ఆ ఆయుష్కాలం అంతా కూడా దేవుని చిత్తం నెరవేర్చబద్ధులమై ఉన్నాము. యేసు ప్రభుల వారు ఊరికేనే అయ్యా నా ఆత్మను అప్పగిస్తున్నానంటే సరే కుమారుడు పంపమంటాడా? ఎందుకు పంపమంటాడు? ఆయన పంపిన పనిని నెరవేర్చాడు గనక. ఈరోజు అలాంటి పనిని మనం నెరవేరుస్తున్నామా? అలాంటి దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? దేవుడు మన ఆత్మను అంగీకరించే ఒక అనుభవంలో మనం ఉన్నామా? ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలోనైనా మనల్ని మనము తెలుసుకొనవలసిన వారమైతున్నాం. మన ఆత్మ ఎక్కడికి పోను ఎరగని జీవితంలో ఉంటే అన్యాయమైపోతామనే విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోనండి. మరణము ఎవరి అంతము కాదు, మరణము మానవుని ముగింపు కాదు. మరణము ఈ లోకాన్ని విడిపిస్తుందే కానీ ఆత్మకు చావు లేదు గనక, లేక మరణము లేదు గనక నెమ్మది గల అబ్రహాము రొమ్మునకు వెళుతుందో మనకు తెలియదు, పాతాళంలోనికి వెళుతుందో మనకు తెలియదు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు కదా, ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి వస్తే 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. ఒకరు చదవండి, ఆయన గట్టిగా చదువు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈ దినములలో మనము జీవిస్తున్నామంటే మన కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన బంధువుల కొరకు కాదు. ఎవరి కొరకు మనము జీవించాలి? దేని కొరకు మనము జీవించాలి? ఎవరైతే మనల్ని సృజించి ఉన్నారో ఆయన చిత్తం నెరవేర్చడం. అందుకే యేసు ప్రభుల వారిని ప్రార్థన చేయడానికి నేర్పియ్యని శిష్యులు అడిగితే యేసు ప్రభుల వారు ఎలా ప్రార్థన నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ఆమేన్. నెరవేరునుగా కానీ చిలకల్లాగా పలుకులు పలికితే నెరవేర్చేవాడెవడు? పరలోక ప్రార్థన అందరం చెప్తామనుకోండి, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగా కానీ మనందరం చెప్పామనుకో, అక్కడ వ్రాయబడింది కనుక కట్టత మేము పరలోక ప్రార్థన చెప్పాంలేండి. మా సంఘాల్లో మీరు కూడా చెప్పారు, సాధారణంగా చెప్తా ఉంటారు, తప్పని కాదు. కానీ ఆ ప్రార్థన కంటే కూడా ఇంకా గొప్ప ప్రార్థన మనం నేర్చుకొని దేవుని ఆత్మ ద్వారా మరి చేస్తున్నాం కనుక అప్పుడు ఏదో అది ఒక ఎల్కేజీ ప్రార్థనలాగా ప్రారంభ ప్రార్థన కనుక నేర్చుకోవడానికి ఉన్నటువంటి పలుకులు కనుక ప్రభువారు నేర్పించారు. కానీ అదే ప్రార్థన చేశామనుకోండి, అందరూ పరలోకమందు నీ చిత్తం ఎలాగ నెరవేరుతుందో భూలోకమందును అలాగే నెరవేరుగా కానీ అంటే నెరవేర్చేవాడేవాడు? నెరవేర్చవలసిన వాడేవాడు? ప్రార్థించడమే ప్రాముఖ్యం కాదు, ఆ పరలోక చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే ఆయన మన ఆత్మను స్వీకరిస్తాడు. అది పాతాళంలో విడిచిపెట్టబడకుండా తన చెంతకు చేర్చుకుంటాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్కసారిగా ఆలోచన చేయండి. మీ పితరులందరూ చనిపోయారు, మీ కుటుంబ సభ్యులందరూ మంది చనిపోయారు, మా కుటుంబంలో ఎంతోమంది చనిపోయారు, మా పితరులందరూ చనిపోయారు. వీరి ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అందరూ తండ్రిని దేవునికి అప్పగించారా? అందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకయాత్ర ముగించారా? మరణము లేని ఆత్మ
తండ్రి యొద్ద ఉందా, పాతాళంలో విడిచిపెట్టబడిందా? అందుకే ఆత్మను చంపక దేహము చంపువానికి ఎవ్వడు భయపడకూడదు. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి మనము భయపడితేనే తప్ప రేపు మన ఆత్మను ప్రభుల వారి వలె ఆయనకు అప్పగించలేము. అప్పగించినప్పుడు సరే అని ఆయన కూడా స్వీకరించే అవకాశం కలగదు. అందుకే దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. ఆయన చిత్తానుసారమైనటువంటి మరి క్రమమును అనుసరించిన వారమై మన జీవితములో ఆయన చిత్తము నెరవేర్చిన వారుగా ఆయన చేత గుర్తించబడి ఈ లోక యాత్ర ముగించబడినప్పుడు పాతాళము చేరక మనమందరము కూడా దేవుని రాజ్య వారసులమగునట్లుగా హల్లెలూయా హల్లెలూయా మన ఆత్మను ఆయనకు అప్పగించవలసిన వారమై ఉన్నాము అన్నటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మరి మీకు అందరికీ తెలియచేస్తున్నాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం 444వ పేజీ, యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాడు. చాలమ్మా, ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని ఏమి చేయను, విడిపించును. ఆమేన్. 16వ కీర్తనలు మనం చదువుకున్నాం. లేకపోతే ఆ 16వ కీర్తన ప్రకారముగా చనిపోయిన ప్రతి వాడు కూడా పాతాళములో వాని ఆత్మ విడిచిపెట్టబడాలి. శరీరమేమో మట్టిలో దాచబడుతుంది, ఆత్మేమో పాతాళంలో విడిచిపెట్టవలసి ఉంది. అయితే ఎవరిని పాతాళం చేరకుండా దేవుడు కరుణ చూపి వాడిని తప్పిస్తాడు, విడిపిస్తాడని మనం చూసినట్లయితే ఎవడు ఆయన చిత్తమును నెరవేర్చిన వాడై ఉంటాడో. ఆమేన్. అందుకే ఈనాడు ప్రభుల వారు ఎక్కడున్నాడు? రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో మనం చదివినట్లయితే చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. అంతేకాదు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును విజ్ఞాపనమును కూడా చేయువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని అనగా పంపిన తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడుగా ఉండి నెరవేర్చిన యేసు ప్రభుల వారు ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఆయన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు దాన్ని స్వీకరించుట చేత ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా అంటే తండ్రి కుడి పార్శ్వమున. ఎక్కడ ఉన్నాడండి ఆయన? ఆమేన్. హల్లెలూయా. ధనవంతుని వలె పాతాళం చేరాడా? ధనవంతుని వలె అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాడా? అందుకే ఒక మాట చదవండి. కీర్తన 89:48 వచనం. కీర్తన 89:48 వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? నిజముగా మనము చూస్తే పాతాళ వశము కాకుండా మనము తప్పించుకోవడానికి మన చేత కాదు, కానీ కేవలము తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చుట ద్వారా మాత్రమే ఆయన కరుణ పొందుట ద్వారా పాతాళములో విడిచిపెట్టబడకుండా పాతాళము చేరకుండా మనము తప్పించబడతామనే సత్యాన్ని ఎరిగిన వారమై ఎంతకాలము మన చిత్తాన్ని మనం నెరవేర్చుకున్న వారిగా ఉంటే మన క్రమంలో మనము నడుచుకునే జీవితంలో అనుభవంలో ఉంటే ఈ యొక్క శుభ శుక్రవార సమయమున మరి ప్రకటింపబడుతున్న దేవుని మాటల ద్వారా గతించిన కాలమే చాలును అన్నట్లుగా ప్రభువా ఇక మీదట నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి వలె మేమందరము మీ చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకయాత్ర ముగించినప్పుడు మా ఆత్మ మీ చెంతకు చేరాలి,
మా ఆత్మను మీ చేతికి మేము అప్పగించి మీ చేతిలో మా ఆత్మ ఉండి మేమందరము మీ రాజ్య వారసులం అవ్వాలయ్యా. లేకపోతే పాతాళం చేస్తే మా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది, చాలా వేదనకరంగా ఉంటుంది. ఆ బాధ నుండి మమ్మల్ని తప్పించడానికే ఆ ఎండవేళలో మీరు ఆ సిలువపై వ్రేలాడుతూ అమూల్యమైన మాటలు మీరు పలికారయ్యా. ఆ మాటలు పలికినటువంటి మీరు, ఆ మాటలు పలికిన శ్రమను అనుభవించిన మీరు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని ఎంత కష్టం చూడండి. యెరూషలేము వీధుల్లో ఎంతో దూరం పట్టణము నుంచి అధికారులు ఉన్నటువంటి ఆ న్యాయస్థానము నుండి ఊరి వెలుపలి వరకు కూడా భారమైన సిలువను మోసుకుంటూ వస్తూ ఉంటే, రానవారు కొరడాలతో కొడతా ఉంటే, గుద్దేవారు గుద్దుతూ ఉంటే, తన్నేవారు తంతూ ఉంటే, ముఖం మీద ఉమ్ము వేసేవారు వేస్తుంటే, నేను అయ్యగారు కూడా యెరూషలేము వెళ్ళాం. మేమిద్దరం వెళ్ళి ఆ ప్రభుల వారిని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, ఎక్కడ సిలువ వేశారని ఆ వీధులు వెంట ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్ళిన ఆ వీధుల వెంట మేము కూడా నడిచి వెళ్ళాము. అక్కడంతా కూడా చూసాం. ఎంత కష్టమో, ఎంత భారమో. ఎవరి నిమిత్తం ఈ భారం? ఎవరి నిమిత్తం ఈ శ్రమ? ఆయన ఏమైనా పాపము చేసి ఈ శ్రమను పొందుతున్నవాడా అంటే కాదే. ఆయన పాపమే లేదే, ఆయన పాపము చేయలేదే, ఆయన నోట ఏ కపటమునూ లేదు. కానీ కపటము కలిగిన మన జీవితాన్ని బట్టి భారం ఆయనపై పడింది. పాపము చేసిన మన నిమిత్తము ఆ భారము, పాప భారం ఆయనపై పడింది. అందుకే మన నిమిత్తం ఆయన శిక్షించబడి ఆయన సిలువలో వ్రేలాడి మహాశ్రమను అనుభవించాడు. అట్టి శ్రమను రాబోచున్న దినములో రెండవ మరణమైనటువంటి అగ్ని గంధకములతో మండు గుండమనే నరకములో పడి అక్కడ అగ్ని ఆరక పురుగు చావని స్థితిలో మనం ఉండకుండా తప్పించబడు నిమిత్తమే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చి తండ్రి అయిన దేవునికి మన ఆత్మను అప్పగించే అనుభవంలో కొనసాగుటకే ప్రభు ఈ విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. గనక ప్రియ దేవ జనాంగమా, దేవుడు మీకు ఇచ్చినటువంటి కాపరి మీ కొరకు ప్రయాసపడుతూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసాలుంటూ, మంచి సందేశాలు ఇస్తూ, చక్కగా పాటలు రచించి స్వరకల్పన చేత మీకు వినిపిస్తూ, మీ అందరి నోట ఆయన పాటలు ఉంచేటట్టుగా ఎంతో శ్రమించి మీ కొరకు పడుతున్న వారి ప్రయాసం మీ పట్ల వ్యర్థము కాకుండా మీరందరూ కూడా ఈ లోకములో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ జీవిస్తూ ఈ లోకం విడిచినప్పుడు మీ ఆత్మ తండ్రి అయిన దేవుని చేతిలో ఉండునట్లుగా. ఎందుకంటే ఆయన చేతిలో నుంచి ఎవడు కూడా దానిని అపహరించుటకు వీలు లేదు కనుక లూసిఫర్ వానిక సైన్య సమూహము ప్రతివాడు దేవుని రాజ్యం చేరకూడదని, ప్రతివాని ఆత్మ పరలోకం చేరకూడదని, వారితో ఉండాలని ప్రతి ఆత్మను కూడా లాగుతూ పరిశుద్ధంగా ఉన్నవారిని, ప్రభు మార్గములో ఉన్నవారిని వెనికి లాగుచూ ఉన్నాడు. గనక మిమ్మల్ని వాడు లాగకుండా ఉండునట్లుగా అయ్యగారి ద్వారా చక్కని ఉపదేశాలు పొందుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. మీ ఆత్మ తండ్రి అనే దేవునిచే అంగీకరించబడి మీరందరూ దేవుని రాజ్య వారసులు కండి. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి వందనాలు.